ఆ టెర్రరిస్ట్ ముస్లిమ్స్కి ఎవరు లైక్ చేయరు. ఖురాన్ కూడా చెప్పింది, ఎవరు ఇన్నోసెంట్కి సంపుతారు ఆ రోజు మానవత్వం చనిపోతుంది. హీఈస్ నాట్ అ ముస్లిం. క్లియర్ కట్. బంగ్లాదేశ్లో అట్లా చెప్తే నాకు ఇక్కడ సిగ్గు. మా మొత్తం ముస్లిమ్స్ ఎవరెవరికి అవగాహన ఉన్నది వాళ్ళు అందరు రాంగ్ చేస్తున్నారు. సో ముస్లిమ్స్ అంటే గాడ్ ఫియరింగ్, ముస్లిమ్స్ అంటే మానవత్వం, ముస్లిమ్స్ అంటే ప్రేమ, ముస్లిమ్స్ అంటే సాక్రిఫైస్. అది రియల్ ముస్లిం. ఈ ఫాల్తు నా కొడుకు కాశ్మీర్లో హంగామా చేసుకొని, మొత్తం మిడిల్ ఈస్ట్లో హంగామా చేసుకొని, లష్కరే తోయబా అని, హిజ్బుల్ ముజాహిదీన్ అని ఈ మొత్తం చూపించుకొని ముస్లిమ్స్కి రాంగ్ పిక్చర్ ఇస్తున్నారు. ముస్లిమ్స్ అట్లా కాదు, ఖురాన్ అది చెప్పదు. ఖురాన్ ప్రొటెక్ట్ చేయమంటది. దట్ ఈస్ వాట్ ఖురాన్ ఇస్. సో బంగ్లాదేశ్ ఐఎమ్ టోటల్ అగేన్స్ట్. మీకు కాంగ్రెస్ పార్టీలో సరైన అవకాశం దక్కలా ఇప్పటివరకు. ఫర్ సపోజ్ బండి సంజయ్ గారు లేకపోతే ఇంకొక వ్యక్తి ఎవరైనా వచ్చి మిమ్మల్ని బీజేపీలోకి ఆహ్వానిస్తే ఆర్ యు రెడీ టు గో? నో. వై? వినండి, లాస్ట్ టైం బీజేపీలో పోతా అని చెప్పిన, అప్పుడు కూడా కేటగారికల్ చెప్తున్నా. హైదరాబాద్ ఎంపీ నాకు చార్మినార్లో హిందుస్థాన్ జెండా పెట్టేస్తా. ఎందుకంటే నాకు ప్రూఫ్ చేయాలి ఆ రోజు. బీజేపీకి బీ టీం అసదుద్దీన్ దానికోసం అడిగిన, 100 సార్లు అడిగిన, ఇయ్యలేదు. టైమ్ ఈజ్ ఓవర్. బార్న్ యాజ్ అ కాంగ్రెస్, డై యాజ్ అ కాంగ్రెస్, అంతే. దట్స్ ఆల్. పొజిషన్లు వస్తూనే పోతాయన్నా. పబ్లిక్ జిందాబాద్, జనతా జనార్దన్. ఆ దేవుడు ఉన్నాడు. ఓకే, ఫిరోజ్ ఖాన్ అడిగితే ఆ దేవుడికి అడుగుతాం. కాలు మొక్కాలి అంటే నాంపల్లి ప్రజలు కాలు మొక్తా. ఎవరి దగ్గర మొక్కను. ఏది ఉన్నా ఇది ఇష్టం ఉంటే తీసుకురా, రక్తం ఇచ్చేస్తా. కానీ 5 సార్లు ఓడిపోయిన తర్వాత కూడా మీలో అదే రకమైన జీల్ కనిపిస్తోంది ఒక రాజకీయ నాయకుడిగా. ఏంటి కారణం? విప్లవం. ఎందుకు? దానికోసమే పుట్టిన. రియలైజేషన్ అయిపోయింది. రాజకీయాలంటే విరక్తి కలగలా? కలిగింది, కానీ అర్థమైంది ఇది ఒక బురదలో లోటస్ ఫ్లవర్ లాగా కావాలి. దట్స్ ఆల్. మార్పు తీసుకురావాలి. నెల్సన్ మండేలా ఆ సెల్లో ఉన్నాడు, కింద పెట్టినారు సెల్. 20 years 25 years ఆయన మీదనే యూరిన్ చేసినారు. ఆయన బయట వచ్చిన తర్వాత వాళ్ళకే ఇండిపెండెన్స్ తెచ్చినారు. దానికోసం ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ద యూనివర్స్ ఇస్ నెల్సన్ మండేలా. నంబర్ 2 ఇస్ గాంధీజీ. నాన్ వైలెన్స్. సో ఇది నా ఆల్వేస్ ఇన్స్పిరేషన్. సో దట్స్ ఆల్. ఇది దేనికోసం నువ్వు పుట్టినావా నాకు అర్థమైపోయింది. నేను ట్రావెల్ లోపల అవుతా. నేను కిషోర్ గారు ఏమని నేను లేబుల్ పెట్టాను కిషోర్ గారికి. నేను లోపల వెళ్ళిపోతా. వాట్ ఐఎమ్. నేను దేనికోసం పుట్టినా, నా జన్మం ఎందుకు, నా జీవితం ఎందుకు, నా బతుకు ఎందుకు అర్థమైంది. విప్లవం కోసం, మార్పు కోసం, సమాజం కోసం. అది వచ్చేది నీ మైండ్లో. దానిలో దేనికి భయం లేదు నాకు. సింపుల్. ఇన్ని అయిన తర్వాత ఏముంటుంది నాకు భయం? ఉండడానికి కూడా ఏమున్నది? 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. ఏమున్నది? ఏముంది చెప్తున్నా. నాన్న ఉన్నాడు, చనిపోయినాడు. అమ్మ లాస్ట్ స్టేజ్లో ఉన్నది. పాప ఉన్నది, చనిపోయింది. భార్య ఉన్నది, ఏమున్నది? ఆ భార్య ఇప్పుడు మిషన్లో ఉన్నది. తానియా హై ఫౌండేషన్ పెట్టింది. 18th నాడు సండే ఇవాళ 1st year యానివర్సరీ ఉన్నది. ఒక పాపతో మొదలు పెట్టింది, అలా 580 పాపలకు ఎడ్యుకేషన్ ఇస్తుంది. మొన్న మా ఫ్రెండ్స్ పార్టీలో ఎవరో కొత్త మంచి వచ్చి హౌ మెనీ చిల్డ్రన్ యూ హ్యావ్ అంటేనే మా భార్య స్మైల్తో 580 అన్నది. 580 అని ఆయన గమ్మునుకున్నాడు, అర్థం కాలేదు. మళ్ళీ ఆయనకు చెప్పినారు. సో కార్లో చెప్తుంది, ఐ వాంట్ టు బీ మదర్ ఆఫ్ 10,000 చిల్డ్రన్. సో ఆయన మిషన్లో ఉన్నది. 10,000 తానియాకి నేను ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని. నా మిషన్లో నేనున్నా. అంతే మిషన్.